ఓ పని అయిపోయింది. సీఎంగా ప్రమాణ స్వీకారానికి టీవీకి అధినేత విజయ్కి లైన్ క్లియర్ అయిపోయింది. చర్చోపచర్చల తర్వాత మ్యాజిక్ ఫిగర్ తగ్గిపోయింది. మధ్యాహ్నం దాకా ఏదో జరగబోతోంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చిన ద్రవిడ పార్టీలు తత్వం బోధపడి వాస్తవంలోకి వచ్చాయి. మిత్రపక్షాల్ని స్వేచ్ఛగా వదిలేయడంతో విజయ్కి సపోర్ట్గా ఆ పార్టీలు నిలిచాయి. అయితే మద్దతు అన్కండిషనల్గానే ఇచ్చాయా ఆ పార్టీలు? తమిళనాడు రాజకీయంలో భారీ కుదుపులు మలుపులు చోటు చేసుకుంటాయేమో అన్నట్టుగా సాగిన మంతనాలు మంత్రంగాలు చివరకు చల్లబడ్డాయి. టీవీకే అధినేత విజయ్ కి ప్రస్తుతానికి ద్రవిడ పార్టీలు దారి ఇచ్చాయి. డీఎంకే మిత్రపక్షాలైన వీసీకే లెఫ్ట్ పార్టీలు సుదీర్ఘ చర్చల అనంతరం విజయ్ కు చల్లని కబురు చెప్పాయి. భయం బలదు మిత్రమా అంటూ అభయ సందేశం పంపాయి. దీంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకే అధికారం చేపట్టేందుకు మార్గం సుగమమైంది. టోటల్ మ్యాజిక్ ఫిగర్ 117కు గాను వీసీకే లెఫ్ట్ పార్టీల మద్దతుతో బలం 118కి చేరింది. ఎమ్మెల్యేల మద్దతు లేఖలతో గవర్నర్ కలిశారు విజయ్. గత 3 రోజులుగా పొలిటికల్ థ్రిల్లర్ తలపించేలా ద్రవిడ పార్టీలు రాజకీయం సాగించాయి. ఓ దశలో డీఎంకే అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయేమో అన్నట్టుగా మారింది సిచ్యువేషన్. అందుకు తగ్గట్టుగానే అన్నా డీఎంకే రిసార్ట్ రాజకీయాలు మొదలుపెట్టి పళనిస్వామియే నెక్స్ట్ సీఎం అంటూ ప్రచారం కూడా మొదలుపెట్టాయి. జనం చీకొట్టినా సరే అధికారం కోసం ఇంత దిగజారాలా అంటూ డీఎంకే అన్నా డీఎంకేను కాంగ్రెస్ తో సహా టీవీకే అభిమానులు చీల్చి చెండాడుతూ లోక్ భవన్ ను ముట్టడించారు. చివరకు వీసీకే లెఫ్ట్ పార్టీలు విజయ్ కి మద్దతివ్వాలని నిర్ణయించడంతో రాజకీయ తుఫాన్ ఒక్కసారిగా వెలిసినట్లయింది. దశాబ్దాల తమిళ రాజకీయ చరిత్రలో తొలిసారి అధికార కూటమి మధ్య పవర్ షేరింగ్ జరగబోతుంది. తనకు మద్దతిచ్చిన కాంగ్రెస్ కు 2 మంత్రి పదవులు, వీసీకే లెఫ్ట్ పార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇవ్వాలని విజయ్ నిర్ణయించారు. అంటే తొలిసారి కాంగ్రెస్ అధికారంలో భాగస్వామ్యం కాబోతుంది. కానీ లెఫ్ట్ పార్టీలు బయట నుంచి మాత్రమే మద్దతు ఇస్తామని, మంత్రి పదవులు వద్దని స్పష్టం చేశాయి. మరోవైపు టీవీకేకు వీసీకే కొన్ని కండిషన్లు పెట్టింది. ఇందులో ప్రధానంగా తిరుచి వెస్ట్ నియోజకవర్గం వీసీకేకే కేటాయించాలని టీవీకేకు షరతు పెట్టింది. తిరుచి వెస్ట్ లో వీసీకే బలమైన సామాజిక సమీకరణాలు ఉన్నాయి. అక్కడ తమ అభ్యర్థికే అవకాశం ఇవ్వాలని కోరినట్టు సమాచారం. దీనిపై ఇంకా విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుమారు 50 ఏళ్లుగా తమిళ రాజకీయాల్లో డీఎంకే అన్నా డీఎంకే ఒకదానికొకటి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఎన్నిక ఏదైనా అధికార మార్పు ఈ 2 పార్టీల మధ్య ఉండేది. ఇప్పుడు తొలిసారి ద్రవిడ పార్టీలకు కాకుండా కొత్తగా వచ్చిన టీవీకేకు అధికారం దక్కబోతుంది. ఇదే ద్రవిడ పార్టీలకు మింగుడు పడడం లేదు. ఈ కారణంగానే ఒకానొక దశలో డీఎంకే అన్నా డీఎంకే కలిసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుందని భావించి వెనక్కి తగ్గాయి. అంతేకాదు టీవీకేకి కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడం డీఎంకే జీర్ణించుకోలేకపోతుంది. సమయం చూసి గుణపాఠం చెప్పి తీరతామని స్టాలిన్ హెచ్చరించారు. 2 దశాబ్దాలుగా దృఢంగా సాగిన డీఎంకే కాంగ్రెస్ బంధం ఒక్క రోజులో తెగిపోయింది. గ్రౌండ్ లోనూ బద్ద విరోధులుగా మారిపోయారు. డీఎంకే కాంగ్రెస్ క్యాడర్ మధ్య కొట్లాటలు కూడా మొదలయ్యాయి. ఇక లోక్సభలోనూ కాంగ్రెస్ పక్కన సీటింగ్ వద్దని, ఆగస్టు సెషన్ నాటికి సీట్లు మార్చాలని స్పీకర్ కి లేఖ రాశారు డీఎంకే ఎంపీ కనిమొళి. మొత్తానికి తమిళనాడులో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు హీరో విజయ్. మరి ముఖ్యమంత్రిగా ఎలాంటి అనుభవం లేకుండా ఎలా పాలిస్తాడన్న దానిపై ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది.